శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 22 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు గలవారని చెప్పుకోవచ్చండి. ఏ మాట అయినా సరే ముక్కుసూటిగా చెప్పేస్తూ ఉంటారు. తద్వారా వీళ్ళకి శక్తులు కూడా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారండి. ఎవరికి కూడా మోసం అనేది చేయరు. చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. నా అనుకున్న వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ఇక వీరికి కుటుంబ బరువు బాతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసము చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబం కోసము కష్టపడుతూ ఉన్నప్పుడు కూడా ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఆగిపోయినటువంటి పనులను రేపటి రోజున మీరు పూర్తి చేయబోతున్నారు. అందులో మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. అలాగే ఆదాయం అనేది ఎక్కువగా పెరగటము రేపటి రోజున మీరు చూస్తారండి. జీవితంలో కూడా కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇంట్లో కొంచెము డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. జీవితంలో మీకు లేనటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఏవైనా సరే పరిష్కారం అనేది తప్పక మీకు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఏదో ఒక మార్గంలో సమస్యకు పరిష్కారమే దొరుకుతుందండి. రేపటి రోజున మీరు ప్రశాంతమైన జీవితాన్ని అయితే చూస్తారు. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ప్రశాంతమైన వాతావరణము మీకు సొంతం చేసుకుంటున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువ కలగబోతున్నాయండి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉండటం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇక ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంలో కొంచెం తిడతారు, తర్వాత బాధపడతారు. వీరికి ప్రేమ కూడా అధికంగానే ఉంటుందండి. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక వీరికి ఎలాంటి కష్టం అనేది రాకుండా, అంటే ఎదుటి వ్యక్తులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా చేసేలా కూడా ఉంటారు. మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారనమాట. అలాగే వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరికైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా కూడా ఆ మాటను పోనివ్వరనమాట. అలాగే కొందరిని నమ్మటం వల్ల వీరు కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు బయట వాళ్ళంటే బయట వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది కొంచెం లేకుండా జాగ్రత్తగా ఉండనండి. వారి విషయాలను మీరు జోక్యం చేసుకోవడం కానీ, లేదంటే వారికి సంబంధించిన విషయాలను మరెవరితో అయినా కానీ పంచుకోవడం కానీ పెద్దగా మీకు మంచిది కాదు. ఇక మీకు కష్టాంతరమైనటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. అలాగే ఈ రాశి వారికి టెన్షన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయండి. ప్రతిదానికి కూడా విపరీతంగా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించినటువంటి గొప్ప సంకల్పం అనేది మీకు ఉంటుంది. అందుకోసము వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కాబట్టి వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి మంచి జీవితము కోసం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఏదో ఒక సలహాలు, సంప్రదింపులు ఇస్తూ ఉంటారు. అలాగే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి, అంటే అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఒక్కోటిగా తొలగిపోతాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి లాభాలు అనేవి వస్తాయండి. అప్పుల బాధ నుండి కూడా కొంత మీకు విముక్తి అయితే లభించబోతుంది. మీకు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మీకున్నటువంటి శత్రులు కూడా పూర్తిగా తొలగిపోతారండి. మీ జీవితంలో దరిద్రం మొత్తం కూడా ఒక్కొక్కరుగా తొలగిపోతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు అనేది మంచి భవిష్యత్తు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు అయితే వస్తాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారు చాలా నిజాయితీతో ఉంటారు. ఎవరికి అన్యాయం చేయరు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలు అనుభవించినప్పుడు కానీ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది. సాక్షాత్తు
మీకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీపై పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మీకు అఖండమైనటువంటి అదృష్టము మిమ్మల్ని వరించబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒక్కోటిగా స్వామి తొలగించబోతున్నాడండి. ఇంట్లో డబ్బు పరంగా కూడా సమస్యలనేవి తొలగిపోయి డబ్బు మీకు బాగా విపరీతంగా రావటం అయితే మొదలవుతుంది. అలాగే మీ ఇంట్లో రేపటి రోజున ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం లేకుండా నీట్‌గా ఉంచుకోండి. అలాగే ఇంట్లో గొడవలు పడకండి. ఒక్కసారి మీరు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే మీ జీవితంలో లేమి అనేది ఏమీ ఉండదండి. స్వామివారు మీ ఇంట్లో అడుగుపెట్టారనేటువంటి భావంతో రేపటి రోజున చక్కగా మీరు ఎటు మంగళవారం కాబట్టి చక్కగా మీరేమన్నా వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి చక్కగా ఏమైనా కాబట్టి ఏమైనా పూలను అంటే ఎక్కువగా స్వామివారికి ఇష్టపడేది తులసి మాల కాబట్టి తులసి మాలను గుడిలో సమర్పించి మీకున్న ఏమైనా అనుగ్రహం మీకు ఉన్నవంటివన్నీ కలిగించమని చెప్పి కోరుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి నెరవేరుతాయండి. మీకు జీవితంలో ఎటువంటి ప్రతి సమస్య కూడా తొలగించేలా స్వామి ఏదో ఒక విధంగా మీకు సహాయం అయితే చేస్తారు. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఇక అలాగే ధనలాభాలు కూడా మీరు ఊహించిన విధంగా కలుగుతాయి. మంచి కొత్త పనులు చేయడానికి మీరు పునరావిస్తారు. మంచి శుభార్తలు వింటారు. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీరు రేపటి రోజున మీకు మీరుగా కొంతమంది శత్రువులను అంటే మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నటువంటి కొంతమంది శత్రువులను వారి యొక్క అంటే వారి ద్వారా ఏదైనా ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసినటువంటి ఒక అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారబోతున్నారు. వారు రేపటి రోజు మీకు ఏదైనా కీడు తలపెట్టినటువంటి ఆలోచనతో తలంపుతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే ఏదో ఒక ఉద్దేశంతో మిమ్మల్ని నలుగురిలో చెడ్డ పేరు తీసుకురావాలని చేయదంటే లేదా మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంటే చూసి ఓచుకునేటువంటి స్థితిలో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పోటీ లేని చోట కూడా మీరు మీ యొక్క మంచితనం వలన పోటీదారులను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారు అవుతున్నారు. ఇతరుల యొక్క ఎత్తులను తేలిగ్గా చిత్తు చేసినటువంటి మీరు కేవలము కొంతమంది వ్యక్తులను అందరం ఎక్కించుకొని బలోపేతం చేసినటువంటి అస్పర్ధులను మీరు వారి ద్వారా అంటే వారి మీకు శత్రువర్గం మారి వారి ద్వారా కొంచెం ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి అవకాశము కనిపిస్తుంది. అయితే వారు మీ శత్రువర్గంగా మారినటువంటి తరుణంలో మీరు వారిని చూసి ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మరి వీరినా మేము ఇంతగా నమ్మి వీరికి సహాయం చేసింది, వీరినా మేము విధాలుగా నమ్మి ఈ విధంగా చెప్పి అందరం ఎక్కించింది మనసు కొంచెం ఒత్తిడికి గురిచేసే విధంగా మీకు మనసు కొంచెం అశాంతికి లోనవుతుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు కోల్పోయినటువంటి ధనాన్ని అయితే చూస్తారండి. అలాగే పదవులను చూస్తారు. ఇక మీ కారణంగా కొంతమంది ధనాన్ని కూడా పొందినటువంటి పేరు మీకు వస్తుంది. భాగస్వామి కొంతకాలమే లభిస్తుందండి. హస్తవాసి మంచిదైనటువంటి పేరును రేపటి రోజు మీరు గడిస్తారు. సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మీకు మరొక వర్గము దూరమైపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కోర్టు వ్యవహారాల్లో ఈ రాశి వారికి రేపటి రోజున అపజయాలు ఎదురవబోతున్నాయి. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా లోటు అనేది మీకు కనిపించడం లేదు. అలాగే ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మంచి అనుభవంతో రేపటి రోజు మీరు ముందుకు సాగుతారు. ఎదుటివారి యొక్క మనస్తత్వం తేలిగ్గా మీరే తెలుసుకుంటారండి. అలాగే మీ వెనుక వచ్చిన వారు అంటే మీకంటే ముందు వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగినా కూడా మరలా వెంటనే వారి కంటే కూడా మీరు వారి యొక్క స్థాయిని మీరు అధిగమించగలుగుతారు. ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ స్వశస్తో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద రేపటి రోజున మీరైతే కొంచెం విజయాన్ని సాధించేందుకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయండి. వారి వల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయడం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే పరాయి వారి వల్ల కూడా ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్త వహించండి. అయిన వారి వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీకు ఉత్తరం దిక్కు బాగా కలిసి వస్తుందండి. ఇక అలాగే మీకు ఎటువంటి ఏ దిక్కు కూడా ఏ దోషమైనదైతే కాదు. అలాగే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్రపారాయణం అనేది మీకు బాగా మేలు చేస్తుంది. అలాగే అదృష్టానికి కూడా దగ్గరగా నడిచాలి మిమ్మల్ని ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ప్రతిరోజు నిద్రలేగా సూర్య నమస్కారాలు చేసుకోవడము మీ ఆరోగ్యానికి మంచిది. నూతన విజయాల కోసం మీరు అన్ని విధాలు కూడా ప్రయత్నించండి. ఎక్కువ కాలం అయితే మిమ్మల్ని గురించే బాధలన్నీ కూడా సమస్యలు ఎక్కువ కాలం అయితే మీ దగ్గర ఉండిపోవండి. కాబట్టి మీ యొక్క అలవాట్లను చిన్నపాటి అలవాట్లు ఉంటే అంటే కొంచెం బద్ధకంగా ఉన్నప్పటికీ లేదంటే ఈరోజు చేయాలనుకుంటే పని పెండింగ్లో లేదంటే రేపు చేసుకునేదానిలే అని చెప్పి ఏదైనా కొంచెం మిమ్మల్ని మీరు అసౌకర్యంగా ఫీల్ అవ్వటం కానీ లేదంటే ఉన్నటువంటి మంచి జీవితాన్ని కొంచెం మీకు మీరుగా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసేసుకోవడము క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు మొదలు పెడితే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుందండి. అలాగే క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు ఒకవేళ మీకు లేకపోతే మాత్రం కొంచెం ఏదైనా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావము ఇబ్బందికరమైన పరిస్థితులకు దారి
దారితీస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ బాధను బాధ్యతగా ఇతరులకు వినిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తులకు మాత్రము మీ బాధను అర్థం చేసుకోరు. మిమ్మల్ని చూసి చులకనగా చూస్తారు. అలాగే మీరు భయపడుతుంటే చూసి సంతోషంగా ఉండేటువంటి జనాలే, కానీ ఎవరు కూడా మీ మీద జాలి చూపరండి. జాలి చూపరు సరికదా. మీకు ఏదైనా బాగుంటే ఇంకాస్త కుళ్ళు కుతంత్రాలతో మీ మీద ఏడుపుగొట్టుగా ఏదో ఒక విధంగా మీకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వారు అవుతారు. కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాలను ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది. అలాగే నిర్మోహమాటంగా ఏ విషయాన్నైనా కానీ చెప్పడం వల్ల మీకు విరోధులు కూడా ఏర్పడతారు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మీరు ముక్కుసుడి తత్వానికి పోగొట్టుకోకుండా అలాగే మాట్లాడండి. అది మీ యొక్క ఆత్మీయత అంటే ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కాకుండా ఇలాగే మీ ప్రవర్తనను మార్చుకోకుండా ఉండడం చాలా గొప్ప విషయము. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి కూడా మీరు చాలా విధాలుగా విఫలమవుతూ ఉన్నారు. మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎవరి మనస్తత్వం వారిది. ఇక అలాగే సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపార అనుభవాన్ని కూడా మీకు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏంటంటే రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో వీలైతే ఉదయం సాయంత్రం ఒక దీపం పెట్టుకొని బయటికి వెళ్ళి అలవాటు మాత్రం చేసుకోండి. మరి తెలుస్తున్నా కదండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.